నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఆధిపత్య పోరు నడుస్తోంది అని చెప్పానంటే సహజంగా అది ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వాల్లో మామూలుగా ఉండేటువంటి వ్యవహారమే. అనేక అంశాల్లో మంత్రులు కానీ లేకపోతే స్థానికంగా ఉండేటువంటి వారు కానీ ఒకరి మీద ఒకరికి పై చేయి నీదా నాదా అనేది నడుస్తుంది. ఇది సర్వసాధారణం. కానీ ఒకే పార్టీలో అది కూడా తండ్రి కొడుకులు ఆధిపత్య పోరు వాళ్ళ మధ్య ఉంది అని అంటే డెఫినెట్గా ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా జరుగుతున్నటువంటి వ్యవహారాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ పార్టీలో ఉంటూ అంతర్లీనంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళకైతే చాలా రోజుల నుంచి తెలుసు. అందుకనే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చినబాబు గారి కోటరీ అనుకున్నటువంటి వాళ్ళు చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలో, ఏం చేస్తే ఏమవుతుందో అని చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనేటువంటిది కూడా ఒక ప్రచారం. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో మనకైతే తెలియదు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా లేదంటే తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు సైలెంట్ అయిపోయారు. చాలా తీవ్రమైనటువంటి నిస్పృహలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, పదవులు రానటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా ఒక వర్గం కింద ఉంటే సీనియర్లందరూ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, కొత్తగా పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పుష్కలంగా చంద్రబాబు గారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పేటువంటి వాళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి మాట అయితే ఖచ్చితంగా వాస్తవం. ఇది ఇలా ఉంటే అసలు ఈ క్రెడిట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా గూగుల్ డేటాకి సంబంధించి కానీ హైదరాబాద్ నగరంలో కట్టినటువంటి ఫ్లైఓవర్స్ కానీ కాదన్నట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఈ క్రెడిట్ కొట్టేయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే అని ఆయన సోదాహరణంగా ఆధారాలతో సహా కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా అవన్నీ కూడా చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన చొరవ తీసుకొని ఆయన చాలా ఫాస్ట్గా మానిటర్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయించి సోనియా గాంధీ గారిని ఆ రోజున పిలిచి ఆ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టి చేస్తే ఆ ఎయిర్పోర్ట్ నేనే కట్టానని చెప్పని ఈయన చెప్పుకుంటాడు. ఆస్ట్రేలియాకి వెళ్ళి ఎయిర్పోర్ట్లోను ఫ్లైఓవర్లు అన్నీ కూడా మేమే కట్టాము, దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రిలీజ్ అవుతున్నారని చెప్పని అన్ని మధ్య ఈయన లోకేష్ గారు కూడా అక్కడ మాట్లాడిన సందర్భం. సరే, అది అలా ఉంచినట్టయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి వివాదం గూగుల్ డేటా సెంటర్ హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి భజన మీడియా చిలవల పలవలుగా ఆహా ఓహో అనుకుంటూ ప్రచురించినటువంటి వార్తలు కొన్ని రోజుల క్రితం అయితే తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు అందులో వాస్తవాలేంటి, తన కృషి ఏంటి, తను ఏం చేశాడు, ఆదానికి సంబంధించినటువంటి ఈ సెంటర్లో ఆదాని పేరు ఎందుకు లేదు, ఈ వివరాలన్నీ కూడా ఆయన బయటపెట్టాడు. బయటపెట్టిన తర్వాత వెంటనే నాలిక ఖర్చుకున్నటువంటి ఈనాడు తదితర భజన మీడియా ఏం చేసిందంటే అసలు అంతకంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నారని చెప్పని అదేదో చెప్పింది. అదంతా మళ్ళీ ఒక సపరేట్ డిబేట్, దాని గురించి మాట్లాడడానికి చాలా లాజికల్ పాయింట్స్ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు అసలు క్రెడిట్ ఎవరికి దక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిభాషలో చెప్పాలంటే క్రెడిట్ చోరీ. ఈ క్రెడిట్ చోరీలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఇద్దరు కూడా ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఒక ఆయనేమో ఆస్ట్రేలియాలో తిరుగుతున్నాడు, ఇంకొక ఆయనేమో అరబ్ కంట్రీస్లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఎంత దారుణమైనటువంటి అబద్ధాలంటే మొత్తం మీరే చూసుకోండి. ఇదేదో మనం చెప్తుందో లేకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంటేషన్ కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ భజన పత్రికలో ఒకే రోజు వచ్చిన పత్రికలో మీరు చూడండి. అంటే ఇది మా రెండవ పేజీలో ఈనాడులో ఉన్నటువంటి రెండవ పేజీలో సిడ్నీలో పర్యటిస్తున్నటువంటి లోకేష్ చెప్పినటువంటి మాట. ఇది సాటర్డే అక్టోబర్ 25వ తారీఖు నాటి పత్రిక, ఈనాడు పత్రిక. ఈ ఈనాడు పత్రిక రెండవ పేజీలో సిడ్నీలో తన పర్యటన గురించి 6వ రోజు పర్యటిస్తున్నటువంటి సందర్భంగా చేసినట్టు ఏంటంటే గూగుల్ డేటా సెంటర్, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్కి తనే తీసుకొచ్చానని చెప్పని స్వయంగా తనే ఈ ప్రాజెక్టు స్థలాన్ని చూపించి ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి సంస్థ కార్పొరేట్ కార్యాలయానికి వెళ్ళి ఏపీలో ప్రాజెక్టుకి ఒప్పించాను. ఇది గూగుల్ సంస్థ కార్యాలయానికి స్వయంగా వెళ్ళి గూగుల్ వాళ్ళని ఒప్పించి తను ఈ చొరవ తీసుకున్నాడు అని చెప్పిన ఆ క్రెడిట్ అంతా కూడా తను క్లెయిమ్ చేసుకున్నాడు. బట్ వాస్తవం ఏంటది? అది గూగుల్కి ప్రత్యక్ష సంబంధం లేదు, అది ఆదానికి సంబంధించింది. ఆదాని ఎస్ అంటే ఓకే అవుతుంది, ఆదాని నో అంటే నో అవుతుంది.
అది ఇట్స్ లైక్ ఏ ఫ్రాంచైజ్ సెంటర్ లాంటిదని కూడా మనం చెప్పాం గతంలో. కానీ మరి ఇక్కడ గూగుల్ని ఈయన స్వయంగా వెళ్ళి ఒప్పించటం ఏంటి? సరే ఆ పాయింట్ అలా ఉంచుదాం, ఈయనే ఒప్పించారు అనుకుందాం. మరి సరిగ్గా అదే సమయంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్, విశాఖకు గూగుల్ తీసుకొచ్చానని చెప్పని ఈయన చెప్తున్నాడు. ఈ వార్త చంద్రబాబు నాయుడు గారు గూగుల్ని తెచ్చానని చెప్పిన వార్త 10వ పేజీలో ఈనాడులో ఉంది. గూగుల్ సంస్థ నేనే తెచ్చాను అని చెప్పి లోకేష్ క్లెయిమ్ చేసుకున్నటువంటి వార్త అదే పేపర్లో 2వ పేజీలో ఉంది. అంటే ఈ క్రెడిట్ చోరీలో ఎవరు కరెక్టు, ఇద్దరు ఎందుకు పోటీ పడుతున్నారు, ఈ పోటీ వ్యవహారాల్లో అసలు ఏం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీలో అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. అయితే ఈ పరిణామాలన్నీ కూడా త్వరలో కొలికపూడి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తే సరి కాదన్నట్లయితే అన్నీ కూడా మెల్లగా బయటకు వస్తాయి. ఈ పత్రిక మోస్తున్నటువంటి ఈ మోతలు మాత్రం కనీసం చెక్ చేసుకోకుండా ఒకే రోజు ఒకే పేపర్లో ఒక డిఫరెంట్ న్యూస్ వేయడం ద్వారా వాళ్ళ డొల్లతనాన్ని తమకు తమే చెప్పుకున్నట్టు అయింది. కాబట్టి ఈ క్రెడిట్ చోరీ వ్యవహారంలో వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇంకా మరింత అనేక అంశాల్లో కూడా పోటీ పడే వ్యవహారం ఉంది. పోటీ చివరికి ఏ దశకి చేరుకుందనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.